సమత్వరణం గమనానికి శుద్ధగతిక శాస్త్ర సమీకరణాలు చూద్దాం. మరి సమత్వరణ గమనానికి స్థానభ్రంశము x, పట్టిన కాలం t, తొలి వేగం v0, తుది వేగం v, త్వరణము ఏల మధ్య సంబంధాన్ని సూచించే కొన్ని సరళమైన సమీకరణాలను మనము ఉత్పాదించవచ్చు. మరి కాబట్టి స్థిరత్వరణం కలిగిన గమనంలో సగటు త్వరణం పరిశీలనలో ఉన్న కాల వ్యవధిలో మరి స్థిరత్వరణం విలువకు సమానంగా ఉంటుంది. అంటే ఇక్కడ పరిశీలనలో ఉన్న కాల వ్యవధిలో స్థిరత్వరణం విలువకు సమానంగా ఉంటుంది. కాబట్టి t=0 వద్ద వస్తువు వేగము v0, మరి కాలము t వద్ద v అయితే మరి t=0 వద్ద వస్తువు ఏంటిదండి? వస్తువు వేగము v0. మరి అదేవిధంగా కాలం t వద్ద v అయితే మనకు ఇక్కడ సగటు త్వరణము మనము ఇక్కడ ఏం తీసుకుంటున్నామంటే a బార్. మరి ఇక్కడ వేగంలో వచ్చిన మార్పు అంటే మనకు తుది వేగము మైనస్ తొలి వేగము, తొలి వేగాన్ని vగా తీసుకుంటున్నాం, తొలి వేగం మైనస్ v0 బై మరి ఇక్కడ t కాలం వద్ద తుది వేగము v కాబట్టి మరి ఇక్కడ 0, మరి t=0 వద్ద తొలి వేగము v0. ఇక్కడ మనం ఒకటి అనుకున్నాం ఏమని, మరి సగటు త్వరణం పరిశీలనలో ఉన్న కాల వ్యవధిలో మరి స్థిరత్వరణం విలువకు సమానంగా ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ a=v మైనస్ v0 బై t రాసుకోవచ్చు. ఈ tని తీసుకొచ్చామండి, అప్పుడు at=v మైనస్ v0 అవుతుంది. మరి ఇక్కడ vని ఇక్కడనే ఉంచేసి దీని యువతలు తీసుకొస్తే మనకు v=v0 ప్లస్ at. ఈ విధంగా మనం ఒక శుద్ధగతిక శాస్త్ర సమీకరణాన్ని ఉత్పాదించాము. ఓకే, మరి శుద్ధగతిక శాస్త్ర సమీకరణంలో మనకు మరి ఏమొచ్చిందండి? v=v0 ప్లస్ at అవుతుంది. ఇక్కడ మరి గ్రాఫ్ను చూస్తే ఇది vt వక్రం అండి. ఇక్కడ తొలి వేగం v0గా తీసుకున్నాం. మరి అదేవిధంగా ఇక్కడ OABC అనేది OACD అనేది దీర్ఘచతురస్ర వైశాల్యం, ABC అనేది ఏంటిదంటే ఇక్కడ త్రిభుజ వైశాల్యంగా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ తుది వేగం v. మరి 0, t క్షణాల మధ్య మరి వైశాల్యం తీసుకుంటే మనకి ఇక్కడ వైశాల్యాలు త్రిభుజ వైశాల్యము ప్లస్ అంటే ABC త్రిభుజ వైశాల్యము ప్లస్ OACD దీర్ఘచతురస్ర వైశాల్యం. ఓకే, ఇక్కడ చూడండి ABC త్రిభుజ వైశాల్యం అంటే ఏంటిదండి? 1/2 భూమి ఇంటూ ఎత్తు. కాబట్టి ఇక్కడ మనకి ఎత్తు v మైనస్ v0 అండి. ఇక్కడ భూమి ఎంత ఉందండి? t ఉంది. ఓకే, అందుకే 1/2 v మైనస్ v0 ఇంటూ t. ఓకే, ఎత్తు v మైనస్ v0, భూమి మనకి ఎంత అండి? t. ఓకే, ఆల్రెడీ త్రిభుజ వైశాల్య సూత్రం 1/2 భూమి ఇంటూ ఎత్తు కాబట్టి మనం ఆ ప్రకారంగా రాసుకున్నాం. ప్లస్ మరి అదేవిధంగా దీర్ఘచతురస్ర వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు కాబట్టి v0 ఇంటూ t. ఓకే, మరి వీటి వక్రం కింద వైశాల్యం స్థానభ్రంశాన్ని తెలుపుతుంది కాబట్టి అందువల్ల మనకు x=0గా రాసుకోవచ్చు. మరి x మనం ఇక్కడ స్థానభ్రంశాన్ని తెలుపుతుంది కాబట్టి వైశాల్యం స్థానభ్రంశాన్ని తెలుపుతుంది కాబట్టి x=1/2 v మైనస్ v0 ఇంటూ t ప్లస్ v0 tని సమీకరణం 2 అనుకున్నామండి. ఇక్కడ మీకు ఆల్రెడీ సమీకరణం 1 మనం అంత ముందే నేర్చుకున్నాం కాబట్టి v మైనస్ v0 at అని తెలుసు. ఓకే, అందుకే ఈ ప్లేస్లో మనం ఏమని రాసినాము? x=1/2 ఈ v మైనస్ v0 at కాబట్టి ఇక్కడ at రాసినామండి, at ఇంటూ t. ఓకే, ప్లస్ v0t. ఓకే, x=1/2 at ఇంటూ t ఏమవుతుందండి? at² ప్లస్ ఇదేమవుతుందండి? v0t అవుతుంది 1/2 at².
ఓకే, x ఈజ్ ఈక్వల్ టు ఈ v0t ప్లస్ 1/2 at స్క్వేర్ను సూచించడం జరుగుతుంది. ఈ సమీకరణం 3 మనకి శుద్ధగతిక శాస్త్రం యొక్క సమీకరణం 2ను ఏది మనకు సూచించడం జరుగుతుంది. ఒకటేమో v మైనస్ మనం ఇంతకుముందు నేర్చుకున్న v ఈజ్ ఈక్వల్ v0 ప్లస్ at నేమో 1 అవుతుంది, ఒకటో సమీకరణంగా చెప్పొచ్చు, దీన్నేమో రెండో సమీకరణంగా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనము సమీకరణం 2ను ఈ విధంగా రాయవచ్చు. అయితే ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు v ప్లస్ v0/2 ఇంటూ t కాబట్టి ఇక్కడ మరి v బార్ ఈజ్ ఈక్వల్ టు v ప్లస్ v0/2 అవుతుంది. కాబట్టి మరి x ఈజ్ ఈక్వల్ v బార్ టీగా రాసుకోవచ్చు దీన్ని. మరి ఇక్కడ v బార్ ఈజ్ ఈక్వల్ v ప్లస్ v0/2 అనేది మనకు తెలుసు కాబట్టి అందుకనే v బార్ అని రాసినాము. ఓకే, మరి ఇక్కడ మరి అదే విషయాన్ని చూస్తే మనము మరి సమీకరణం 1 ఏం తెలియజేస్తుంది అనే విషయాన్ని చూస్తే v ఈజ్ ఈక్వల్ v0 ప్లస్ at, దీని యువతలు తీసుకొస్తే v మైనస్ v0 ఈజ్ ఈక్వల్ టు at. ఓకే, టీని ఇక్కడనే ఉంచేసి ఆ ఏని అవతలు తీసుకోకపోతే v మైనస్ v0/a అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ x ఈజ్ ఈక్వల్ vtని చూద్దాం. ఈ x ఈజ్ ఈక్వల్ vt చూస్తే v బార్ టీని చూస్తే x ఈజ్ ఈక్వల్ ఆల్రెడీ v బార్ అంటే మనకి ఏం తెలుసు అండి, v ప్లస్ v0/2. మరి అదేవిధంగా t అంటే ఏం తెలుసు అండి, v మైనస్ v0/a. ఓకే, మరి v ప్లస్ v0/2 ఇంటూ v మైనస్ v0/a కాబట్టి ఇక్కడ a ప్లస్ b ఇంటూ a మైనస్ b రూపంలో ఉంది. ఇక్కడ మనము v స్క్వేర్ మైనస్ v0 స్క్వేర్ బై ఇదేమవుతుందంటే 2a అవుతుంది x ఈక్వల్ టు. ఓకే, ఇప్పుడు దీని యువతలు తీసుకొస్తే 2ax అవుతుంది కాబట్టి v స్క్వేర్ మైనస్ v0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2ax. ఓకే, దీన్ని v స్క్వేర్ ఇక్కడ నుంచి దీని అవతలు తీసుకపోతే v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు v0 స్క్వేర్ ప్లస్ 2ax అవుతుంది. ఈ సమీకరణం 4 శుద్ధగతిక శాస్త్రం యొక్క సమీకరణం 3ను తెలపడం జరుగుతుంది. v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ v0 స్క్వేర్ ప్లస్ 2ax అనేది సమీకరణం 3ను శుద్ధగతిక శాస్త్రంలో సమీకరణం 3ను తెలుపుతుంది. ఇక్కడ 5 రాశులు తుదివేగం v, తొలివేగం v0, త్వరణం a, కాలం t, స్థానభ్రంశం xలకు 3 ముఖ్యమైన సమీకరణాలు పొందుతాం. కాబట్టి v ఈజ్ ఈక్వల్ v0 ప్లస్ at, x ఈజ్ ఈక్వల్ v0t ప్లస్ 1/2 at స్క్వేర్, v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ v0 స్క్వేర్ ప్లస్ 2ax. మరి వీటిని స్థిరత్వరణంతో ఉన్న సరళరేఖాత్మక గమనానికి శుద్ధగతిక శాస్త్ర సమీకరణాలు అంటారు. వీటిని స్థిరత్వరణంతో ఉన్న సరళరేఖాత్మక గమనానికి శుద్ధగతిక శాస్త్ర సమీకరణాలు అంటారు. మరి సమీకరణాల సమితిని t ఈజ్ ఈక్వల్ 0 వద్ద వస్తువు కణస్థానము x ఈజ్ ఈక్వల్ 0 అని భావించి పొందడమైంది. మరి t ఈజ్ ఈక్వల్ 0 వద్ద స్థాన నిరూపకము శూన్యేతర విలువ మరి x0గా తీసుకొని మరి అత్యంత సాధారణ సమీకరణాలు పొందవచ్చు. సమీకరణాల సమితిని t ఈజ్ ఈక్వల్ 0 వద్ద వస్తువు కణస్థానం x ఈజ్ ఈక్వల్ 0 అని భావించి పొందడమైనది. మరి t ఈజ్ ఈక్వల్ టు 0 వద్ద స్థాన నిరూపక శూన్యేతర విలువ మరి x0గా తీసుకొని కూడా మరి అత్యంత సాధారణ సమీకరణాలను పొందవచ్చు. మరి v ఈక్వల్ టు v0 ప్లస్ at, x ఈజ్ ఈక్వల్ టు x0 ప్లస్ v0t ప్లస్ 1/2 at స్క్వేర్ అవుతుంది. మరి అదేవిధంగా v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు v0 స్క్వేర్ ప్లస్ 2a ఇంటూ మనకి ఏమవుతుందంటే x మైనస్ x0ను తెలుపుతుంది అని చెప్పవచ్చు. ఇక్కడ నీ ఉన్న రైలును సాపేక్ష వేగం చూద్దామండి. నీ ఉన్న రైలును దాటిపోవడానికి రెండో రైలు అధిక వేగంతో ప్రయాణిస్తున్నప్పటికీ భూమి ఉపరితలంపై నిలబడి 2 రైళ్లను పరిశీలించే వ్యక్తి పరంగా నీవు ప్రయాణిస్తున్న రైలు వేగం కంటే తక్కువ వేగంతో రైలు ప్రయాణిస్తున్నట్లు నీకు అనిపిస్తుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. నీవు ఉన్న రైలును దాటిపోవడానికి రెండో రైలు అధిక వేగంతో ప్రయాణిస్తున్నప్పటికీ భూమి ఉపరితలంపై నిలబడి 2 రైళ్లను పరిశీలించే వ్యక్తి పరంగా నీవు ప్రయాణిస్తున్న రైలు వేగం కంటే తక్కువ వేగంతో రైలు ప్రయాణిస్తున్నట్లు నీకు అనిపిస్తుంది. మరి ఇక్కడ 2 వస్తువులు a, bలు ఏకమితీయంగా ఏకరీతిగా x అక్షం వెంబడి వరుసగా మనకి ఇక్కడ మరి సగటు వేగాలు va, vbలతో మనము గమనంలో ఉన్నాయనుకుంటే
మనం XA XB t = 0 వద్ద వరుసగా వస్తువులు A, Bల స్థానాలు అనుకుంటే కాలం టీ వద్ద వాటి స్థానాలు XA XB ల సమీకరణాలను చూసినట్లయితే మరి ఇక్కడ XA = XA0 ప్లస్ VAT అవుతుంది, XBT = XB0 ప్లస్ VBT అవుతుంది. అంటే అప్పుడు వస్తువు A నుంచి వస్తువు B వరకు స్థానభ్రంశము మనకేమవుతుందంటే మరి XBA తీసుకుంటే అప్పుడు మనం XBT మైనస్ XAT అవుతుంది. ఇక్కడ మరి XB0 మైనస్ XA0 మరి ప్లస్ మనకి ఇక్కడ ఏమని రాసుకోవచ్చు అంటే VB మైనస్ VA ఇంటూ T అవుతుంది. VB మైనస్ VA ఇంటూ T అవుతుందని చెప్పవచ్చు. ఇక్కడ వస్తువు ఏ పరంగా చూసినప్పుడు వస్తువు B వేగము VB మైనస్ VA అనే సమీకరణం తెలుపుతుందండి. వస్తువు ఏ పరంగా చూసినప్పుడు వస్తువు B యొక్క వేగం మరి ఎందువల్ల అంటే A నుంచి B వరకు స్థానభ్రంశము సమరీతిగా ప్రతి ఏకాంక కాలానికి VB మైనస్ VA చొప్పున మారుతుంది. కాబట్టి ఆ సందర్భంలో వస్తువు ఏ పరంగా వస్తువు B వేగము మనకి ఏమని చెప్తున్నాము అంటే VB మైనస్ VA అని చెప్తున్నాము. అందుకే VBA = VB మైనస్ VA. మరి వస్తువు Bకి సాపేక్షంగా మరి వస్తువు యొక్క ఏ వేగం అప్పుడు VAB = ఏమవుతుందండి VA మైనస్ VB. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది VBA = మైనస్ VABకి సమానం అవుతుందని తెలుస్తుంది దీన్ని బట్టి. ఎందుకంటే VBA = VB మైనస్ VA, VAB = VA మైనస్ VB కాబట్టి దీన్ని బట్టి VBA = మైనస్ VAB అనే విషయం మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. దీన్నే మనము సాపేక్ష వేగంగా చెప్పడం జరుగుతుంది.